హాయ్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఒక ఫ్రెండు నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని చాలా బాధపడుతున్నాడు. అసలు ఎవరైనా ఎందుకండి హెల్ప్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక బెటర్ ఎడ్యుకేషన్ నేర్చుకోలేదు. ఇప్పుడు బెటర్ సొసైటీలో తిరుగుతున్నప్పుడు సొసైటీ గ్రో అవుతుంది, యాప్స్ అప్డేట్ అవుతున్నాయి, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. నువ్వు ఏది నేర్చుకోకుండా ఒక ఇంట్లోనో ఒక ప్రెమిసెస్లోనో ఒక ఏరియాలోనో నువ్వు సరౌండింగ్ అవుతూ నీకు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ పెరగలేదు, నేను డెవలప్ అవ్వలేదు అని నువ్వు ఫీల్ అవడం వల్ల నీకు ఏంటి ఉపయోగం? నువ్వు సర్కిల్ని బిల్డ్ చేసుకోకుండా నీతో ఒక బిజినెస్ ట్రాక్ అనేది మీరు తయారు చేసుకోకుండా కనీసం మీ దగ్గర ఒక 100 మంది క్లయింట్లు కూడా స్టోరేజ్ చేసుకోకుండా మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారంటే అతని దగ్గర ఒక 300 నుంచి 400 క్లయింట్స్ ఉంటారు. సో ఈ 300 to 400 క్లయింట్స్కి అతను ఎవ్రీ ఇయర్ జెన్యూన్గా సర్వీస్ చేస్తాడు. సో అతను జెన్యూన్గా సర్వీస్ చేస్తే అతనికి ఒక క్లయింట్ దగ్గర 1000 రూపాయలు వచ్చినా, ఒక క్లయింట్ దగ్గర మినిమం 1000 రూపాయలు వచ్చినా, అతను ఒక మంత్లో ఒక 100 క్లయింట్స్ వచ్చినా అతనికి నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. అలానే మీరు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని బిల్డ్ చేసుకోండి. సో క్లయింట్స్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఒక సర్వీస్ చేయడానికి ఒక క్లయింట్ని, ఒక ఫ్యామిలీని ఒక క్లయింట్ కింద మీరు తీసుకున్నట్లయితే మీరు వాళ్ళకి సర్వీస్ చేయండి. వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఫైనాన్షియల్ తాలూకా డీటెయిల్స్ మీరు తెలుసుకొని వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సలహాలు చెప్పాలి, వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ని మనం అందించాలి, వాళ్ళ ఫైనాన్షియల్ అమౌంట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాన్ని మీరు రెగ్యులర్గా వాళ్ళని ట్రాన్స్పరెంటివ్గా రెగ్యులర్గా వాళ్ళకి టచ్లో ఉంటూ మీరు ఒక మినిమం 100 to 200 క్లయింట్ డేటాని మెయింటైన్ చేశారు. వాళ్ళ దగ్గర మీరు రెగ్యులర్గా చేస్తున్న కొలది వాళ్ళు ఎవ్రీ మంత్ మీకు ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఏం ఇబ్బంది ఉండదు. వాళ్ళు 1000 రూపాయలు ఒక క్లయింట్ మీకు 1000 రూపాయలు ఇచ్చినట్లయితే ఆ క్లయింట్ ద్వారా మీకు ఒక 1000 రూపాయలు ఇన్కమ్ వచ్చినట్లయితే ఆ 1000 రూపాయలతోటి మీరు 100 మంది క్లయింట్కి మీరు సర్వీస్ చేస్తే 100 మంది క్లయింట్ల దగ్గర మీకు ఎంత వస్తుందో లెక్కేసుకోండి. 1,00,000 రూపీస్ వస్తుంది. 1,00,000 రూపీస్ సంపాదించే అవకాశాలు ఉన్నాయని తెలిసి కూడా ఎటువంటి ప్లానింగు లేకుండా దేవుడు మాకు హెల్ప్ చేయాలి, పక్కింటోడు హెల్ప్ చేయాలి, నాకు మా ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి, మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయాలి, మా అమ్మ హెల్ప్ చేయాలి, మా నాన్న హెల్ప్ చేయాలి, మా బ్రదర్ హెల్ప్ చేయాలి. ఎందుకు ఇవన్నీ? ఎవరైనా ఎందుకు హెల్ప్ చేయాలి? సో మనము ట్రై చేద్దాం. ఇఫ్ సపోజ్ నిజంగా మీకు అసలు అనుకోకుండా మీరు హెల్త్ పరంగా మీరు మూవ్ అవ్వలేని కండిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ గురించి మీకు కండిషన్ మీకు బాగాలేనప్పుడు మీకు కూడా తెలియదు.